మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 9వది అయిన ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, ఆదిదేవత పాము, నక్షత్ర అధిపతి బుధుడు, రాస్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు వివిధ రకాల సౌకర్యాలను కోరుకుంటారు. బుధగ్రహ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు పట్టుదలతో అసాధ్యమైన కార్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోగలరు. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు సుఖ సంతోషాలతో జీవించాలని చాలా తీవ్రంగా శ్రమిస్తారు. భోగభాగ్యాలతో జీవించాలని భావించే వీరికి కోరికలు ఎక్కువ. అయితే ఆ కోరికలను కూడా ఏదో విధంగా తీర్చుకోగలుగుతారు. పట్టుదల, ప్రతీకారం, స్పష్టమైన భావాలను కలిగి ఉండే ఈ జాతకులు జీవితంలో కష్టపడి సుఖవంతమైన జీవితాన్ని ఏర్పరుచుకుంటారు. అత్యున్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండే ఈ నక్షత్ర జాతకుల జీవితం ఎల్లప్పుడూ స్థిరంగా నడుస్తుంది. అలాగే వయసు గడుస్తున్న కొద్దీ సుఖవంతమైన జీవితానికి దగ్గరవుతారు. వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ఓర్పును, సహనాన్ని కలిగి ఉంటారు. కానీ నమ్మక ద్రోహులు స్నేహితులు కావడం వీరికి కొంత దురదృష్టకరంగా పరిణమిస్తుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి అర్హులైన వారికి దానం చేయడం వీరి నైజం. సంతానపరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి సంతానం యొక్క బాగోగులపై అధిక శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం. అలాగే స్నేహితుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం ద్వారా సమస్యలకు దూరమయ్యే అవకాశం ఉన్నది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా బాగా రాణించగలరు. నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగములో నిపుణత సాధిస్తారు. వర్గ రాజకీయాలను సమర్థతతో నడపగలరు. యూనియన్లలో, ప్రజా జీవితంలో మంచి పేరుని గడిస్తారు. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన కొంత ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. లక్ష్య సాధన కొరకు ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. స్థిరాస్తులను దక్కించుకోగలుగుతారు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాల వ్యాపారము, పెట్రోల్ బంకులు, బట్టల వ్యాపారము, రియల్ ఎస్టేట్ వ్యాపారము వీరికి చాలా చక్కగా లాభిస్తాయి. మితభాషులు, ఎక్కువగా అవసరం లేకున్నను మాట్లాడతారు. వీరి మాటలు కొంతమందికి మనస్సుకు బాధపడేలా ఉంటాయి. దుష్టమైన స్వభావం ఉండేవారితో కొంత దూరంగా ఉంటారు. ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. దీర్ఘాయుష్యుని కలిగి ఉంటారు. 35 సంవత్సరాలు దాటిన వీరికి చాలా యోగదాయకంగా ఉంటుంది. పాదాల వారీగా చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ధైర్య సాహసాలతో న్యాయానికి కట్టుబడి ఉంటారు. వీరు మంచి చెడుల మధ్య తేడాను గుర్తిస్తారు. పనిలో మంచిగా ఉంటూ నిజాయితీగా ధనాన్ని సంపాదిస్తారు. భావోద్వేగాలు అధికము. గుప్త దాన ధర్మాలు చేస్తారు. రెండవ పాదంలో జన్మించిన వారు సహజంగా తెలివిగా, కఠినంగా మాట్లాడుతారు. వీరి భావోద్వేగాల ద్వారా ఇతరులను
ఆకర్షిస్తారు. మూడవ పాదంలో జన్మించిన వారు వైద్యులుగా, నర్సులుగా చాలా బాగా రాణిస్తారు. వీరికి పేదవారికి సహాయం చేయడంలో అమిత ఆసక్తిని కనబరుస్తారు. అలాగే రహస్యాలను దాచి ఉంచగలరు. నాలుగవ పాదంలో జన్మించిన వారు సహజంగా కొంత అదృష్టవంతులుగా ఉంటారు. ఎందుకంటే వీరికి స్థిర చరాస్తులు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమిస్తాయి. రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ల్లో వీరు అధికంగా లాభాలను గడిస్తారు మరియు కొంత స్వార్థాన్ని కలిగి ఉంటారు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట విషయాలను తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4వ పాదముల్లో జన్మించిన వారు మీ రాశి కర్కాటక రాశి. రాశి అధిపతి చంద్రుడు. పేరు పెట్టవలసిన అక్షరము డి, డు, డే, డో. నక్షత్ర గణము రాక్షస గణము. నక్షత్ర జంతువు గండు పిల్లి. నక్షత్ర నాడి అంత్యనాడి. నక్షత్ర పాదము రౌప్యము. మీరు పూజించవలసిన గ్రహము బుధుడు, చంద్రుడు. పూజించవలసిన దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు. మీరు చేయవలసిన ఆచారం శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన. బుధవారం నాడు ఉపవాసముండి స్వామికి అభిషేకం చేయటం. అదృష్ట సంఖ్య 5. తిలక ధారణ గంధం, కుంకుమ. మీరు చేయవలసిన పారాయణము శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత పారాయణం. మీరు ధరించవలసిన రుద్రాక్ష చతుర్ముఖి. అదృష్ట రత్నము జాతిపత్య. ధరించవలసిన చేతి వ్రేలు కుడి చేతి చిటికెన వ్రేలు. పూజించవలసిన వృక్షము నాగకేసరి, ఉత్తరేణి, రావి, తెల్ల జిల్లేడు. మీరు చేయవలసిన పండుగ వైకుంఠ ఏకాదశి, దేవీ నవరాత్రులు. మీరు చదువవలసిన పురాణము భాగవతము, దేవీ భాగవతము. మీరు పఠించవలసిన మంత్రము ఓం నమో వెంకటేశాయ. అదృష్ట రంగు ఆకుపచ్చ. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, పడమర, ఉత్తరం. మీరు చేయవలసిన దానము పెసలు, బియ్యము. మీరు ప్రయాణము మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. అదృష్ట వారములు గురువారము, శుక్రవారము, శనివారము. మీరు ప్రతిరోజు చదువవలసిన గాయత్రి మంత్రము ఓం చంద్రాత్మజాయ విద్మహే బుద్ధిప్రదాయ ధీమహి తన్ను సౌమ్య ప్రచోదయాత్. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి గడించాలన్నా మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం కుంకుమ లేక గంధపు బొట్టుని ధరించండి. బుధవారం రోజున విష్ణు ఆలయం, రామాలయం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయములను సందర్శించండి. అన్నదానం నిమిత్తము దేవాలయమునకు బియ్యమును దానముగా ఇవ్వండి. నానబెట్టిన పెసలను పక్షులకు ఆహారంగా వేయండి. ప్రతిరోజు వెండి గ్లాసులో నీరు పోసుకొని త్రాగండి. ప్రవహించే నీటిలో బియ్యం, పెసలు కొద్ది కొద్దిగా వేయండి. ప్రతిరోజు ఒక ముద్ద ఆహారంను కాకులకు
ఆహారంగా వేయండి. పచ్చని రంగు గల వస్త్రములను ధరించండి. మేనమామలకు, ఆడపడుచులకు సంవత్సరానికొకసారి నూతన వస్త్రములను దానముగా ఇవ్వండి. అరటి పండ్లను చిన్న పిల్లలకు పంచిపెట్టండి. బహిరంగ ప్రదేశాలలో స్నానం చేయవద్దు. నోటి తుంపరలు ఎదుటి వ్యక్తిపై పడకుండా మాట్లాడండి. భార్య సోదరిని మేనమామ కూతురుతో దూరంగా ఉంచి మాట్లాడండి. నూతన వస్త్రములకు పసుపు బొట్టు పెట్టి ధరించండి. ఇంటిలో చిలుకను, గొర్రెను, కుక్కను పెంచవద్దు. బూడిద గుమ్మడికాయను గుమ్మమునకు ఎదురుగా వేలాడదీసి కట్టిన దృష్టి దోషము తొలగిపోవును. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయుట వలన లాభాలను పొందుతారు. ప్రతి బుధవారం తులసి పత్రిమాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. ఇద్దరు కలిసి వ్యాపారం చేయరాదు, అంటే మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకూడదు. బుధవారం ప్రసాదంగా చక్కెర పొంగలిని పంచండి. కుమార్తెకు వెండి ముక్కు పుడక చేయించి ఇవ్వండి. చిన్న పిల్లలకు క్షీరాన్నమును పంచిపెట్టండి. గాజు గ్లాసులో నీరు, పసుపు, నిమ్మకాయ వేసి ఇంటి వద్ద గాని వ్యాపార స్థలములో గాని ఉంచండి. ప్రతి బుధవారం శ్రవణం నక్షత్రం రోజున విష్ణుమూర్తికి తులసి మరియు చందనము అభిషేకము చేయవలెను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను బుధవారం నాడు సమర్పించండి. మరీ ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు మీకున్నటువంటి సమస్యలు ఏవైనా సరే, కుజదోషము, నాగదోషము, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా సంపూర్ణంగా తొలగాలంటే మంగళవారం నాడు, ఏ రోజైతే మంగళవారం నాడు షష్ఠి తిథి వస్తుందో ఆ రోజున 6 పడై వీడు అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండే పళని సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకొని స్వామిని సేవించుకొని అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి సమస్త దోషాలు, సమస్యలన్నీ తొలగి సకల శుభ ఐశ్వర్య యోగాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు.